హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రవలి వ్లాగ్స్. ఇవాళ నేను కాకరకాయ ఫ్రై చూపించబోతున్నానండి. వెల్లుల్లి కారం కాకరకాయ ఫ్రై ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా ఇలా కాకరకాయలు తీసుకొని ఒక పీలర్ తీసుకొని పైన ఉండే చెక్ మొత్తం ఇలా తీసేసుకుంటున్నానండి. ఇలా అన్ని కాకరకాయలు పైన చెక్ తీసి పెట్టుకోవాలి. ఇలా పైన ఉండే అంతా చెక్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్నారు కదండి. ఇవి పక్కన ఉంచుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇలా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇలా కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ముందుగా కట్ చేసుకుని కాకరకాయలన్నీ వేసుకోవాలి. అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాకరకాయలన్నీ బాగా కలర్ చేంజ్ అయ్యి కొంచెం లైట్గా క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలాగా మనం వెల్లుల్లి కారం కాకరకాయ ఫ్రై అన్నాం కదండి. వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 స్పూన్స్ కారము, తగినంత సాల్ట్, కొద్దిగా ఇలా కొన్ని వెల్లుల్లి, కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. ఇలా అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాము కదండి. ఇప్పుడు అవి ఫ్రై అయ్యాయో లేదో చూద్దాం. ఇలా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఆయిల్ లేకుండా తీసి పక్కన ఉంచుకుందాం. ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత ఇలా ఒక బౌల్ పెట్టుకొని కొద్దిగా ఇందాక హీట్ ఎక్కిన ఆయిలే నేనైతే అదే వేసుకున్నానండి. మీరు కావాలంటే వేరే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా కరివేపాకు, జీలకర్ర వేసుకోవాలి. ఇలా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఇందులో వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకోవాలి. మీకు ఎంత కావాలో అంతే వేసుకోండి. నేనైతే ఊకే దండిగా వేసి పెట్టుకున్నాను అంతే. ఫ్రై అయ్యాక ముందుగా తీసి పెట్టుకున్న కాకరకాయలు అన్నీ ఇందులో వేసుకోవాలి. వేసి ఇలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 1 మినిట్ కాస్త మగ్గనివ్వండి. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన వెల్లుల్లి కారం కాకరకాయ ఫ్రై రెడీ. మీరు ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. నేనైతే రైస్లోకి చేసుకున్నాను. చపాతీలోకైనా రోటీస్లోకైనా బాగుంటుంది. Please subscribe to my channel.